వల్ల అక్కడ వాళ్ళకి వాతావరణం కూడా సహకరించడం వల్ల దగ్గర వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ దగ్గర దిగా దగ్గర చేరుకోవడం జరిగింది. దిగా దగ్గరికి చేరుకుంటే అక్కడ బోట్ వాండర్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అరవింద్ బర్మా వాళ్ళకి కనిపించడం, వాళ్ళు దగ్గరుండి తీసుకురావడం, వాళ్ళని సేఫ్టీగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న పేషెంట్ని ఇవన్నీ చేయడం చాలా బాగా సహకరించారు వాళ్ళు. ఈ రోజు మనం మనస్ఫూర్తిగా ఈ రోజున అరవింద్ బర్మ గారిని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పోస్ట్ గార్డ్ కానీ వీళ్ళందరూ కూడా గాలించినప్పుడు కూడా వీళ్ళు బాగా బారుకి వెళ్ళిపోవడం వల్ల మనకి బాగా లాంగ్ వెళ్ళిపోవడం వల్ల పట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాతావరణం సహకరించకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయింది. ఏదైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల వీళ్ళందరూ క్షేమంగా చేరుకున్నారు. ఈరోజు ఆ కుటుంబాలకు అన్ని విధాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తాను. మీ ద్వారా తెలియజేస్తాను. और जय मां काली गंगा का को ओनर हूँ मैं। जो अरविंद वर्मा मेन ओनर है उसका को ओनर मैं हूँ उसी बोट का। अभी क्वेश्चन अगर हिंदी में हो सकता तो अच्छा है। ये हम लोगों का बोट निकले थे परसों सुबह फिशिंग के लिए, तो इनका मिला 90 नॉटिकल माइल्स वेस्टर्न, मतलब दीघा से वेस्टर्न में मिला। तो बाकी इनका जो 3 ट्रॉलर इनके आसपास में आए भी थे, बट दे डिडंट हेल्प, इनको हेल्प नहीं किए। बट मेरा ट्रॉलर इनको हेल्प किया है, उनको खींच के लाया और खाना वाना खिलाया, दे फीड देम, और बाकी सारे रेस्क्यू करके और उसके बाद दीघा जब आए मोहना में अपना उसमें हॉस्पिटल में लेके गए, और इनको एक आदमी छोड़ के सारे को छोड़ दिया था हॉस्पिटल से, बाकी सबको रखा गया था ऑफिस में और खाना वाना खिलाया गया। फिर मैं खुद आया हूँ छोड़ने के लिए अलॉन्ग विथ माई को ओनर। వాడలరేవు నుంచి వెళ్ళామండి. వాడలరేవు నుంచి వెళ్తే 3వ తారీఖున బయలుదేరామండి. అక్కడ 3వ తారీఖున బయలుదేరితే అక్కడ నుంచి ఒక 20 మైళ్ళ దాకా 30 మైళ్ళ దాకా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫిషింగ్ చేద్దామని స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బుట్ట వేసామండి. బుట్ట వేసిన తర్వాత ఆ బుట్ట యాంకర్ పట్టేసి ఇంకా అలాగా మేము ఫిషింగ్ చేద్దామని స్టార్ట్ చేసాం. అవ్వలేదు, ఏమీ పట్టలేదు. అయితే మళ్ళీ వేరే చోటుకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. తీరా పోయి చూసేటప్పటికి అక్కడ కూడా పొద్దున సాయంకాలం కూడా ఫిషింగ్ ఏమీ లేదు. లేకపోతే ఇంకా అక్కడ యాంకర్ పీకేసి బయలుదేరదాం అనుకునేసరికి ఈయన స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ గేర్ బాక్స్ పట్టేసింది. చాలాసేపు ట్రై చేసి ఇంకా అవ్వకపోతే ఇంకా అలాగా 280 మైళ్ళకి లోపలికి లాకపోతే ఇంకా అక్కడ నుంచి మేము తెరచాప ఎత్తుకుని లోపల నుంచి దరికి వస్తూ ఉంటుంటే రోజు రోజుకి తుఫాన్ ఎక్కువైపోయింది. మాకు అసలు సూర్యుడే కనపడలేదు. అంతా చీకటే, ఎవరు కనపడితే ఇంకా అందరం భయపడిపోయాం. కానీ చాప ఎత్తుకుని ఇంకా అలాగే మెల్లమెల్లగా వస్తుంటే మళ్ళీ రిటర్న్ లాక్కెళ్ళిపోయింది. అలాగా 23 రోజులు కూడా నానా యాతన పడి లాస్ట్కి ఈ సారు వీళ్ళ బోర్డు దగ్గర చేరుకున్నామండి. వీళ్ళ ఊరు చేరుకున్నాక ఈయన బోర్డు పంపించారు. ఈయన బోర్డు పంపించిన తర్వాత అప్పుడు మేము ఆ ఊరు చేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మాకు అన్ని సౌకర్యాలు చేసి 23 రోజులండి. 23 రోజులు ఉన్నాము. మాకు ఒక 15 రోజుల దాకా భోజనాలు సరిపోయినాయండి. అక్కడి నుంచి మాకు భోజనం లేదు, ఏమీ లేదండి. ఆ తర్వాత వచ్చిన వెంటనే వీళ్ళు బిస్కెట్లు, భోజనం అన్ని మాకు అరేంజ్ చేశారు. అప్పుడు మా తాడేసుకుని వీళ్ళ ఊరు తీసుకెళ్ళి వీళ్ళ ఊర్లో మాకు అన్ని సదుపాయం చేసి వీళ్ళు దిగండి. मेरा नाम है अरविंद बर्मन और बॉडी का नाम है जय मां काली गंगा। వల్ల అక్కడ వాళ్ళకి వాతావరణం కూడా సహకరించడం వల్ల దగ్గర వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ దగ్గర దిగా దగ్గర చేరుకోవడం జరిగింది. దిగా దగ్గరికి చేరుకుంటే అక్కడ బోట్ వాండర్ అరవింద్ వాళ్ళకి కనిపించడం, వాళ్ళు దగ్గరుండి తీసుకురావడం, వాళ్ళని సేఫ్టీగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న పేషెంట్ని ఇవన్నీ చేయడం చాలా బాగా సహకరించారు వాళ్ళు. ఈరోజు మనం మనస్ఫూర్తిగా ఈ రోజున అరవింద్ బర్మ గారిని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పోస్ట్ గార్డ్ కానీ వీళ్ళందరూ కూడా గాలించినప్పుడు కూడా వీళ్ళు బాగా బారుకి వెళ్ళిపోవడం వల్ల మనకి బాగా లాంగ్ వెళ్ళిపోవడం వల్ల పట్టుకోలేని పరిస్థితి అయిపోయింది.
అంటే వాతావరణం సహకరించకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయింది. ఏదైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల వీళ్ళందరూ క్షేమంగా చేరుకున్నారు. ఈరోజు ఆ కుటుంబాలకి అన్ని విధాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తాను. మీ ద్వారా తెలియజేస్తాను. और जय माँ काली गंगा का को ओनर हूँ मैं। जो अरविंद वनम मेन ओनर है उसका को ओनर मैं हूँ उसी बोट का। अभी क्वेश्चन अगर हिंदी में हो सकता तो अच्छा है। ये हम लोगों का बोट निकले थे परसों सुबह फिशिंग के लिए, तो इनका मिला 90 नॉटिकल माइल्स वेस्टर्न, मतलब दीघा से वेस्टर्न में मिला। तो बाकी इनका जो 3 ट्रॉलर इनके आसपास में आए भी थे, बट दे डिडंट हेल्प, इनको हेल्प नहीं किए। बट मेरा ट्रॉलर इनको हेल्प किया है, उनको खींच के लाया और खाना वाना खिलाया, दे फीड देम, और बाकी सारे रेस्क्यू करके और उसके बाद दीघा जब आए मोहना में अपना उसमें हॉस्पिटल में लेके गए, और इनको एक आदमी छोड़ के सारे को छोड़ दिया था हॉस्पिटल से, बाकी सबको रखा गया था ऑफिस में और खाना वाना खिलाया गया। फिर मैं खुद आया हूँ छोड़ने के लिए अलॉन्ग विथ माय को ओनर। వాడలరేవు నుంచి వెళ్ళామండి. వాడలరేవు నుంచి వెళ్తే 3వ తారీఖున బయలుదేరామండి అక్కడ. 3వ తారీఖున బయలుదేరితే అక్కడ నుంచి ఒక 20 మైళ్ళ దాకా 30 మైళ్ళ దాకా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఫిషింగ్ చేద్దామని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే బుట్టేసామండి. బుట్టేసిన తర్వాత ఆ బుట్ట యాంకర్ పట్టేసింది. పట్టేసి ఇంకా అలాగా మేము ఫిషింగ్ చేద్దామని స్టార్ట్ చేసాం. అవ్వలేదు, ఏమీ పట్టలేదు. అయితే మళ్ళీ వేరే చోటుకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. తీరా పోయి చూసేటప్పటికి అక్కడ కూడా పొద్దున సాయంకాలం కూడా ఫిషింగ్ ఏమీ లేదు. లేకపోతే ఇంకా అక్కడ యాంకర్ పీకేసి బయలుదేరదాం అనుకునేసరికి ఈయన స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ గేర్ బాక్స్ పట్టేసింది. చాలాసేపు ట్రై చేసాం, ఇంకా అవ్వలేదు. అవ్వకపోతే ఇంకా అలాగా 280 మైళ్ళకి లోపలికి లాగిపోయింది. లోపల లేకపోతే ఇంకా అక్కడ నుంచి మేము తెరచాప ఎత్తుకుని లోపల నుంచి దరికి వస్తూ ఉంటుంటే రోజు రోజుకి తుఫాను ఎక్కువైపోయింది. మాకు అసలు సూర్యుడే కనపడలేదు. అంతా చీకటే, ఎవ్వరు కనపడలేదు. ఎవరు కనపడితే ఇంకా అందరం భయపడిపోయాం. కానీ చాప ఎత్తుకుని ఇంకా అలాగే మెల్లమెల్లగా వస్తుంటే మళ్ళీ రిటర్న్ లాక్కెళ్ళిపోయింది. అలాగా 23 రోజులు కూడా నానా యాతన పడి లాస్ట్కి ఈ సారు వీళ్ళ బోర్డు దగ్గర చేరుకున్నామండి. వీళ్ళ ఊరు చేరుకున్నాక ఈయన బోర్డు పంపించారు. ఈయన బోర్డు పంపించిన తర్వాత అప్పుడు మేము ఆ ఊరు చేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మాకు అన్ని సౌకర్యాలు చేసి 23 రోజులండి. 23 రోజులు ఉన్నాం. మాకు ఒక 15 రోజుల దాకా భోజనాలు సరిపోయినాయండి. అక్కడి నుంచి మాకు భోజనం లేదు, ఏమీ లేదండి. ఆ తర్వాత వచ్చిన వెంటనే వీళ్ళు బిస్కెట్లు, భోజనం అన్ని మాకు అరేంజ్ చేశారు. అప్పుడు మా తాడేసుకుని వీళ్ళ ఊరు తీసుకెళ్ళి వీళ్ళ ఊర్లో మాకు అన్ని సదుపాయం చేసి వీళ్ళు దిగాండి. मेरा नाम है अरविंद बर्मन और बॉडी का नाम है जय माँ काली गंगा।